Students, this is my second video from the lesson acids and bases. So in the first video I have discussed what are acids and their properties, and then I have discussed what are bases and their properties, and then what are the indicators and the different types of indicators and how they behave in the acids and bases. In this video I am going to explain the chemical properties of the acids and bases. సో యాసిడ్స్ అండ్ బేసెస్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ హౌ మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ అండ్ హౌ దే బేసెస్ రియాక్ట్ విత్ మెటల్స్. సో మనకు మెటల్స్ యాసిడ్స్తో అయితే ఎలా రియాక్ట్ అవుతాయి అండ్ బేసెస్తో అయితే ఎలా రియాక్ట్ అవుతాయి అని నేను చెప్పబోతున్నాను. సో వెన్ మెటల్ ఈజ్ reacted with the acids, salt is formed along with the liberation of hydrogen gas. మెటల్ కానీ యాసిడ్తో రియాక్ట్ అయితే మనకు ఏమవుతుందంటే ఒక సాల్ట్ వస్తుంది, సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఆ సాల్ట్ ఫామ్ అవడంతో పాటు హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే ఒక బేస్ తోటి మెటల్ రియాక్ట్ అయినా కానీ సాల్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సాల్ట్ రిలీజ్ అవడంతో పాటు హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. అయితే బేసెస్ తోటి మెటల్ రియాక్ట్ అయినప్పుడు ఈ విధంగా సాల్ట్ ఫామ్ చేసి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవ్వడం అనేది అన్ని బేసెస్ తోటి పాసిబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము హౌ మెటల్ రియాక్ట్స్ విత్ యాసిడ్ అనేది తీసుకునే దానికి ఫర్ ఎగ్జాంపుల్ జింక్ మెటల్ ని తీసుకొని హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి కానీ రియాక్షన్ జరిపింది అని అంటే, వెన్ జింక్ రియాక్ట్స్ విత్ ది హైడ్రోక్లోరిక్ యాసిడ్, జింక్ క్లోరైడ్ అనే సాల్ట్ ఫామ్ అవుతుంది అలాంగ్ విత్ ది లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. అదే వెన్ జింక్ రియాక్ట్స్ విత్ ది బేస్ లైక్ సోడియం హైడ్రాక్సైడ్ లాంటి బేస్ తోటి జింక్ రియాక్ట్ అయినప్పుడు మనకేమవుతుందంటే సోడియం జింకేట్ అనేది ఫామ్ అవుతుంది, Na2ZnO2. దీన్ని మనం ఏమంటాం అంటే సోడియం జింకేట్ అని అంటాం. సోడియం జింకేట్. ఓకే, అయితే మనకు ఈ యాసిడ్స్ తోటి మెటల్స్ రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ఫామ్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అన్నాను కదా. సో అది ఆ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయిందని మనం ఎలా కనుక్కుంటాము అనేది, మనం ఎలా వెరిఫై చేసుకుంటాము అనేది ఒక ల్యాబ్ లో ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా మనం చేయొచ్చు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ which is used for the testing of liberation of hydrogen gas. హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది అనేది మనము ల్యాబ్ లో ఎలా వెరిఫై చేసుకుంటాము అనే దానికి. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏమేమి వస్తువులు కావాలి అని అంటే, ఒక స్టాండ్ కావాలి, ఆ స్టాండ్ అలాగే ఒక టెస్ట్ ట్యూబ్ కావాలి, అలాగే మనకు ఒక రబ్బర్ కార్క్ కావాలి, తర్వాత ఒక డెలివరీ ట్యూబ్ కావాలి, తర్వాత ఒక వాటర్ ట్రఫ్ కావాలి, అలాగే సోప్ సొల్యూషన్ కావాలి, అలాగే ఒక క్యాండిల్ కావాలి, అఫ్ కోర్స్ దాన్ని వెలిగించడానికి మ్యాచ్ స్టిక్ కావాలి. సో మనకు ఈ యాక్టివిటీ దేనికి చేస్తున్నాము అనంటే, ఒక యాసిడ్ తోటి మెటల్ రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అని చెప్పడానికి మనం ఈ యాక్టివిటీ చేస్తున్నాం. ఈ యాక్టివిటీలో మనం ఏం చేస్తాము అనంటే, టెస్ట్ ట్యూబ్ ని స్టాండ్ కి ఫిక్స్ చేస్తాం. అలాగే ఆ టెస్ట్ ట్యూబ్ నుంచి అలాగే ఒక వాటర్ ట్రఫ్ తీసుకొని అందులో సోప్ సొల్యూషన్ తీసుకుంటాం. మనకు టెస్ట్ ట్యూబ్ లో రిలీజ్ అయిన గ్యాస్ డెలివరీ ట్యూబ్ గుండా వెళ్ళి సోప్ సొల్యూషన్ లో రిలీజ్ అయ్యేటట్లు మనం ఈ విధంగా డయాగ్రామ్ లో చూపించిన విధంగా మనం రబ్బర్ కార్క్ యూస్ చేసి డెలివరీ ట్యూబ్ యొక్క ఒక ఎండ్ ని టెస్ట్ ట్యూబ్ లో ఫిక్స్ చేస్తాం, డెలివరీ ట్యూబ్ యొక్క అదర్ ఎండ్ ని సోప్ సొల్యూషన్ లో ఉంచుతాం అన్నమాట. ఓకే, సో ఐ హావ్ టేకన్ ఎ టెస్ట్ ట్యూబ్ విత్ అన్ యాసిడ్ hydrogen chloride, and then I have fixed a rubber cork to it. I have taken a delivery tube whose one end is kept in the test tube and the other end is placed in the soap solution taken in the water trough. So మనము ఈ యాసిడ్ లోపల మనం ఇంకా ఏం చేస్తామంటే జింక్ గ్రాన్యూల్స్ ని ప్లేస్ చేస్తాం. జింక్ గ్రాన్యూల్స్ అంటే జింక్ మెటల్ పీసెస్ ని, జింక్ గ్రాన్యూల్స్ ని ప్లేస్ చేస్తాం. సో మనకు ఆల్రెడీ తెలుసు, when zinc reacts with the hydrogen chloride, when zinc reacts with the hydrogen chloride, zinc chloride is formed along with the liberation of hydrogen gas. Since zinc chloride is a solid,
hydrogen is a gas. Hydrogen gas moves through the delivery tube and then released in the water trough. సో ఈ విధంగా జింక్ HCl తోటి రియాక్షన్ జరిపి జింక్ క్లోరైడ్ ఫామ్ చేస్తుంది. అలాగే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ డెలివరీ ట్యూబ్ గుండా వెళ్ళి వాటర్ ట్రఫ్ లో రిలీజ్ అవుతుంది. వాటర్ ట్రఫ్ లో రిలీజ్ అయ్యి అది ఆ వాటర్ ట్రఫ్ లో గ్యాస్ అలానే ఉండదు కదా, ఏమవుతుంది, బబుల్స్ ఫామ్ లో బయటకు వస్తుంది. when candle is lightened candle is kept near the hydrogen gas bubbles. ఈ హైడ్రోజన్ గ్యాస్ బబుల్స్ దగ్గర మనము ఒక లైట్నింగ్ క్యాండిల్ ని కానీ ప్లేస్ చేసాము అంటే అది పాప్ అనే సౌండ్ తోటి ఆ క్యాండిల్ అనేది ఆరిపోతుంది. సో మనం when burning candle is brought nearer to the gas filled bubbles, a pop sound is heard indicating the presence of hydrogen. Students, now we will discuss what happens when acid reacts with the base. ఒక యాసిడ్ బేస్ తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో when acid is reacted with the base, a salt is formed along with the water. మనకు ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది అండ్ వాటర్ కూడా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ when HCl reacts with sodium hydroxide, ఒక HCl సోడియం హైడ్రాక్సైడ్ తో గానీ రియాక్షన్ జరిపితే మనకు సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ ఫామ్ అవుతుంది అలాంగ్ విత్ వాటర్. మనకు సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ ఫామ్ అవుతుంది అలాంగ్ విత్ వాటర్. సో ఏమని చెప్పాను, ఒక యాసిడ్ బేస్ తో కానీ రియాక్షన్ జరిపితే సాల్ట్ ఫామ్ అవుతుంది అండ్ అలాగే సాల్ట్ తో పాటు వాటర్ కూడా ఫామ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ సోడియం హైడ్రాక్సైడ్ తో కానీ రియాక్షన్ జరిపితే మనకు ఏమవుతుందంటే సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ ఫామ్ అవుతుంది, అలాగే వాటర్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. సో మనము ఈ యాసిడ్ బేస్ రియాక్ట్ అయ్యి మనకు సాల్ట్ ఫామ్ అవడాన్ని మనము ఫినాప్థలిన్ ఇండికేటర్ ని యూస్ చేసి టైట్రేషన్ ద్వారా డెమాన్స్ట్రేట్ చేయొచ్చు. వీ కెన్ డెమాన్స్ట్రేట్ దిస్ డ్యూరింగ్ ది టైట్రేషన్ బై యూజింగ్ ఫినాప్థలిన్ యాజ్ ఇండికేటర్. సో ఈ విధంగా ఒక యాసిడ్ బేస్ రియాక్ట్ అయ్యి సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ చేసేటటువంటి రియాక్షన్ ని మనం ఏమంటాం అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటాం. ఏమంటాము, న్యూట్రలైజేషన్. వన్ సెకండ్. సో ద రియాక్షన్ ఇన్ విచ్ యాసిడ్ reacts with base to form water and salt is called ఏమంటా అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది న్యూట్రలైజేషన్ రియాక్షన్. నౌ విల్ డిస్కస్. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే when acid reacts with the base, a salt is formed along with water. Okay, now we will discuss what happens when acids reacts with the metal oxides. Acid గాని metal oxide తోటి ఒక యాసిడ్ మెటల్ ఆక్సైడ్ తోటి రియాక్షన్ జరిపితే ఏమవుతుంది అనేది చూద్దాం. సో when acid reacts with the metal oxide also, a salt is formed along with water. సాల్ట్ అండ్ వాటర్ పైన ఏ విధంగా యాసిడ్ బేస్ తో రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అయిందో అదే విధంగా మనకు యాసిడ్ మెటల్ ఆక్సైడ్ తో రియాక్ట్ అయితే పైన లాగానే సాల్ట్ అండ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ఆక్సైడ్ తీసుకున్నాం అనుకోండి. CuO తీసుకున్నాం అనుకోండి. సో CuO అనేది కాపర్ ఆక్సైడ్ అనేది మెటల్ ఆక్సైడ్. సో దాన్ని మనం HCl తోటి రియాక్షన్ జరిపాం అనుకోండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి రియాక్షన్ జరిపాం అనుకోండి, మనకేమవుతుందంటే CuCl2 ఫామ్ అవుతుంది అండ్ అలాంగ్ విత్ వాటర్ కాపర్ క్లోరైడ్ అనే సాల్ట్ ఫామ్ అవుతుంది అలాంగ్ విత్ వాటర్. చూడండి, ఒక యాసిడ్ బేస్ తో రియాక్షన్ జరిపితే సాల్ట్ ఫామ్ అయింది. అదేవిధంగా ఒక మెటల్ ఆక్సైడ్ ఒక యాసిడ్ బేస్ తో ఒక యాసిడ్ మెటల్ ఆక్సైడ్ తోటి రియాక్షన్ జరిపినా కానీ సాల్ట్ ఫామ్ అయింది. దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే మెటల్ ఆక్సైడ్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్.
మెటల్ ఆక్సైడ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే బేస్ లాగా బిహేవ్ చేస్తుందంట. దే హ్యావ్ బేసిక్ నేచర్ అని చెప్పొచ్చు. చూడండి, అదేవిధంగా మనము ఒక బేస్ని తీసుకున్నాం అనుకోండి, ఒక బేస్, ఆ బేస్ కానీ మనకు యాసిడ్ తోటి రియాక్ట్ అయితే, when non-metallic oxides reacts with the base, మెటల్ ఆక్సైడ్ యాసిడ్ తో ఎలా అయితే రియాక్ట్ అయ్యి సాల్ట్ అండ్ బేస్ ని ఫామ్ చేసిందో, అలాగే ఒక నాన్ మెటల్ ఆక్సైడ్ బేస్ తో రియాక్షన్ జరిగితే ఏమవుతుంది అనేది చూద్దాం. చూడండి, వెన్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ ది బేస్, అది ఒక బేస్ తోటి రియాక్షన్ జరిపితే వాట్ హ్యాపన్స్? నథింగ్ బట్ అగైన్ ఎ సాల్ట్ ఈస్ ఫార్మ్డ్ అలాంగ్ విత్ వాటర్. సో సాల్ట్ ఫామ్ అవుతుంది అలాంగ్ విత్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్, మనము నాన్ మెటల్ ఆక్సైడ్ ప్లేస్ లో కార్బన్ డైఆక్సైడ్, ఎగ్జాంపుల్ గా కార్బన్ డైఆక్సైడ్ అని తీసుకున్నాం. కార్బన్ అనేది నాన్ మెటల్, సో కార్బన్ డైఆక్సైడ్ అంటే నాన్ మెటాలిక్ ఆక్సైడ్. వెన్ దిస్ కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్స్ విత్ ది బేస్ లైక్ కాల్షియం హైడ్రాక్సైడ్ లాంటి బేస్ తోటి రియాక్షన్ జరిగితే మనకేమవుతుందంటే సాల్ట్, కాల్షియం కార్బొనేట్ అనే సాల్ట్ ఫామ్ అవుతుంది. CaCO3 అనేది కాల్షియం కార్బొనేట్ అనే సాల్ట్ ఫామ్ అవుతుంది అలాంగ్ విత్ వాటర్ కూడా ఫామ్ అవుతుంది. సో వెన్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ ది బేస్, ఎ సాల్ట్ ఈస్ ఫార్మ్డ్ అలాంగ్ విత్ ది వాటర్. సో నేను ఇందాక చెప్పినట్లు, ఇందాక ఏమైంది, వెన్ బేస్ రియాక్ట్స్ విత్ ది యాసిడ్, సాల్ట్ ఈస్ ఫార్మ్డ్ అలాంగ్ విత్ వాటర్. సో ఇక్కడ కూడా వెన్ బేస్ రియాక్ట్స్ విత్ ది నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఆల్సో, సాల్ట్ ఈస్ ఫార్మ్డ్ అలాంగ్ విత్ ది వాటర్. దేర్ఫోర్ వాట్ వీ కెన్ సే ఈస్ this non-metallic oxide has acidic nature, and this non-metal behaves like a acid. Non-metallic oxide అనేది మనకు ఈ non-metallic oxide like carbon dioxide, non-metallic oxide behave like acid అని చెప్పొచ్చు.